తాళ్ళు కోసిండ్రనా ఈడ తాడు కోసి బొడి కొమ్మల బరి ఉండే ఈడ దొడ్డుది దానికి ఇది కొయ్యలేకుంటుంది ఇట్లా తలిగేసి పాలు వేడుకుంటుంది ఇది ఇంకా కోసిండ్రు. ఇది కోసిన తర్వాత ఇక ఈడ ఇంకోటి పడ్డుండే పొంగేరు దాన్ని అది జర ఎక్కువ చేస్తుండ్రు. ఇది ఈడికి కోసిండ్రు దీన్ని దిక్కుని పోయిండ్రు. ఇక దీన్ని ఇంకో కోసిండ్రు కొట్టిండ్రు ఇదిగో మొత్తం కోసిండ్రు. కిందాక వచ్చి కట్టేయ అని పథకాక అంటే నేను కట్టేసిన. కొట్టిండ్రు దీన్ని బాగా బుగులు పడుతుంది. 2 వాతాలు పడ్డాయి. బరినేమో బుగులు పడుతుంది. ఈడనేమో ఇంకోటి బరి ఉండే కొత్త కింద మీద పడుతుంది. పేరు శివానంద్, సయ్యద్ మల్కాపూర్, పర్వీ మండల్, వికారాబాద్ జిల్లా. గత 3 సంవత్సరాలుగా మేము ఇక్కడ బలరూము డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తున్నాం. నిన్న ఈవినింగ్ బలరు ఇక్కడ కట్టేసిపోయినాం. నైట్ 10 o'clock వరకు ఇన్నే ఉన్నాం. కానీ మార్నింగ్ వచ్చి చూస్తే 7 బలరు లేవు, ఎవరో తీసుకొని పోయారు. వాల్యూ 7 lakhs వరకు ఉంటుంది. ఈ బలరు తాళాన్ని కట్ చేసుకొని పోయారు. ఎక్కని బలరు కొట్టిరు ఇచ్చిపెట్టిపోయారు. ఎక్కిన వరకు అయితే వేసుకొని పోయారు. మిగతా బలరు ఎక్కని బలరు ఉంటే కుట్టుడు చాలా కొట్టిరు. 7 గేదెలు అన్న వాళ్ళ డీసీఎం వచ్చింది, ఎక్కించిన ప్రూఫ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ మా సీసీ కెమెరా చెక్ చేసే కూడా నైట్ 2కి ఎక్కించారని విన్నాము. సో సీసీ కెమెరా కనబడుతుంది. ఇక చిన్న పాలకి దూడలు ఉన్నాయి, వాటి తల్లులు కూడా తీసుకుపోయారు. 7 lakhs వాల్యూ ఉంటుంది. నైట్ ఉంటుండే కానీ ఆ బాబు జ్వరం వచ్చిందని చలి పెడుతుందని ఇంటికి తీసుకుపోయి మేము మొన్న వారం నుంచి. అదే అనుమానాస్పరంగా అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది వస్తారు. ఎవరు అనుమానించక రాకుండా వాళ్ళే అనుకుంటున్నాం ఎవరు వచ్చినా. మేము కంప్లైంట్ చేసినాం. సార్ ఒక 1/2 hour ఆగిరండి, సిఐ సార్ వస్తారని చెప్పారు. ఎమ్మెల్యే సార్ తోటి కూడా మాట్లాడతారని చెప్పారు. చెప్తా నువ్వు రాత్రి కూర్చోలేదు నైట్ ఎవరు